చిన్నప్పుడు మనమంతా కూడా కథలు వింటా ఉంటాం. మహాభారతం గురించి వింటా ఉంటాం, రామాయణం గురించి వింటా ఉంటాం. ఏ రకంగా అన్యాయం చేసేవాళ్ళు రాక్షసులు ఎలా ఉంటారు అని చెప్పి వింటా ఉంటాం. రావణాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అని రామాయణంలో వింటాం. ఆ రావణాసుడు అనే రాక్షసుడికి 10 తలకాయలు ఉంటాయని చెప్పి కూడా మనం చిన్నప్పుడు మనం కథల్లో మన పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉన్నప్పుడు మనం వింటున్నాం. కాకపోతే రావణాసుడికి 10 తలలుంటే ఇక్కడ మన రాష్ట్రానికి 5 సంవత్సరాలుగా చూస్తా ఉన్న మన నారాసురుడి కూడా గురించి గురువే చెప్పినప్పుడు రావణాసుడికి 10 తలలు ఒకే చోట ఉంటాయి. కానీ మన నారాసురుడు చంద్రబాబు నాయుడు గారికి మాత్రం విడివిడిగా వేరువేరుగా తలలుంటాయి. చంద్రబాబు నాయుడు గారికి ఒక తల తన నెత్తినే ఉంటుంది, ఇంకొక తల తన పెయిడ్ యాక్టరు, తన పెయిడ్ పార్ట్నర్, అక్కడ ఇంకొక తల ఉంటుంది. ఇంకొక తల ఈనాడు దినపత్రిక రాజగురు రూపంలో ఇంకొక తల ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి తోక పత్రిక, అదేదో నేను చెప్పాల్సిన పనుల ఆయన రూపంలో ఇంకొక తల ఉంటుంది. ఇతర ఎల్లో మీడియా అంతా మీరంతా రోజు టీవీలు చూస్తూనే ఉంటారు. ఇతర ఎల్లో మీడియా రూపంలో ఇంకొక తల ఉంటుంది. రాజ్యాంగ వ్యవస్థలను పెట్టుకొని ఆ వ్యవస్థల్లో తన మనుషులన్నింటినీ కూడా నింపేసిన చోట ఇంకొక తల ఉంటుంది. దొంగ పార్టీలు, దొంగ విశ్లేషకులు మీ అందరికీ కనిపిస్తూ ఉంటాయి. మన పార్టీ కండువాల మాదిరిగానే వాళ్ళ కండువాలు ఉంటాయి. మన పార్టీ గుర్తు మాదిరిగానే వాళ్ళు ఒక హెలికాప్టర్ పెడతాడు, దానికి కూడా గుర్తు అదే మాదిరిగానే పెడతారు. అక్కడ ఒక తల పెడతాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కూడా సరిపోవన్నట్టు ఢిల్లీ నుంచి అప్పుడప్పుడు నాయకులను కూడా పిలుచుకొస్తాడు. ఇక్కడ నాయకులు సరిపోరని వాళ్ళ రూపంలో కూడా ఒక తల పెడతాడు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళందరూ కూడా ఇన్నిన్ని తలలు, ఇన్నిన్ని వేషాలు, వీరందరిది కూడా ఇన్నిన్ని తలలు, ఇన్నిన్ని వేషాలు వేసిన వీళ్ళందరిది మాత్రం ఒకటే భాష, వీళ్ళందరిది ఒకటే డైలాగ్. ఆ డైలాగ్ ఏమిటో తెలుసా? వీళ్ళందరిది ఒకటే లక్ష్యం. ఆ లక్ష్యం ఏమిటో తెలుసా? చంద్రబాబు గారి ఈ 5 సంవత్సరాల దుష్ట పరిపాలన మీద మాత్రం చర్చ జరగకూడదు.